1 మంత్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టుకున్న ఒక కుర్రోడి స్టోరీ ఇది. అంటే వీడి చెమటలు పట్టిపోయి ఎక్కిపోయి ఉన్నాడు, మూటలు మోస్తున్నాడు. వాడు వయసుకి మోయలేనంత బరువు అది. అంత కష్టపడి పని చేసుకోవడం ఎంత. గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి కదా, ఫీజు కట్టలేనప్పుడు ఆ స్కూల్ జాయిన్ అవ్వడం దేనికి రాండి నేనంటే, అన్న మా ఫ్యామిలీ రిలేటివ్స్ పిల్లలందరూ చాలామంది మంచి మంచి స్కూల్స్లో చదువుతున్నారన్న, అందుకని మా అమ్మ నేను తక్కువ కాకూడదని నన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారని చెప్పాడు. నీ స్కూల్ ఫీజు ఎంత కట్టాలో చెప్పు, నేను పే చేస్తాను, ఇంత కష్టపడటం నేను చూడలేకపోతున్నాను నేను అన్న. వాడేమన్నాడు తెలుసా, అన్న మా అమ్మగారు నన్ను అలా పెంచలేదన్న, ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నా అన్నాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఇంటికి ఇలానే చాలామంది వచ్చారన్న, మీ పిల్లోడు నేను చదివిస్తానని చాలామంది అన్నారన్న, కానీ మా అమ్మ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నన్ను అలా చదివించుకుంటూ వచ్చిందన్న అని వాడు చెప్పాడు. ఎనీవే థ్యాంక్స్ అన్న నువ్వు అడిగినందుకు అని వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యా. అందరికీ జై శ్రీరామ్. ఇన్ని రోజులు నన్ను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు, స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ వచ్చాయి. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, రాయ్ వీల్స్. అసలు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికైనా, ఇన్స్టాలో నేను వీడియోస్ చేయడానికైనా కారణం ఏంటంటే, నేను ఒక డెస్టినేషన్ అనేది పెట్టుకుంటా. అది నేను వెళ్ళే దారి, అది ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు. లైక్ మీన్స్ అది యూట్యూబ్ ఛానల్ అయి ఉండొచ్చు, లేదా ఇన్స్టా కంటెంట్ అయ్యొచ్చు, ఫేస్బుక్ ఫీడ్ అయ్యి ఉండొచ్చు. నేను ఎందులోకి వెళ్ళినా కానీ నేను ఇవ్వాల్సిన అవుట్పుట్ అనేది ఇవ్వాలి. లైక్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే దానిలో యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనమాట. యూత్ ఎక్కువ ఇన్స్టాని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి ఎలా ఎక్కాలి, నేను ఒక ఫ్రెండ్ లాగా, నేను బూతులు మాట్లాడి చేసినా కానీ, వల్గర్ కంటెంట్ చేసినా కానీ, నేను వాడికి ఒక మెసేజ్ అనేది నేను ఇవ్వాలనుకుంటాను. ఆ మెసేజ్ నేను వాడికి ఒక ఫ్రెండ్లీ వేలో అలా చెప్తే వాడికి త్వరగా ఎక్కింది. లైక్ ఇప్పుడు యూట్యూబ్లో తీసుకుంటే నేను ఇలా మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఇప్పుడు యూట్యూబ్ అనేది పెద్దవాళ్ళు చూస్తారు, చదువుకునే వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. యూట్యూబ్లో కేవలం యూస్ఫుల్ కంటెంట్ మాత్రం ఇవ్వాలి. అందుకే నేను మీకు యూస్ఫుల్ అవ్వడానికి ఒక కంటెంట్ అనేది నేను తీసుకొస్తాను. ఇంక నుంచి నేను చేయబోయే వీడియోస్, ది బెస్ట్ వీడియోస్ అనేది యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఉంటాయి. నా ఛానల్ రాయ్ వీల్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకో. నా ఛానల్ని ఎందుకన్నా అంటావా, నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నువ్వే చెప్పు మన ఛానల్ అని. ఓకే, ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంత తక్కువ ఏజ్లోనే ఇంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారా అని మీకు ఇప్పుడు అనిపించిందా? నేను లైవ్లో చూశాను. 1 మంత్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టుకున్న ఒక కుర్రోడి స్టోరీ ఇది. నేను ఎప్పుడు లేకుండా ఉండి 4 o'clock లేచి మార్కెట్కి వెళ్ళా. అరౌండ్ ఒక 4:30 అలా అవుతుంది. బాగా చలి, మనకి చలి పుట్టే టైంలో ఒక్కొక్క పిల్లోడు నేను చూస్తే వాడు బాగా చెమటలు పట్టిపోయి ఉన్నాడు. అరే నాకింత చలేస్తుంటే వీడి చెమటలు పట్టిపోయి ఎక్కిపోయి ఉన్నాడు, మూటలు మోస్తున్నాడు. వాడు వయసుకి మోయలేనంత బరువు అది. వీడేంట్రా ఇలా ఉన్నాడు అని వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడడానికి ట్రై చేశాను. అరే తమ్ముడు, నువ్వు మోయలేని బరువులు ఎందుకురా మోస్తున్నావు, ఈ వయసులో అంత కష్టం దేనికి వచ్చిందిరా నేను అడిగా. అలా మాట్లాడంగా వాడు చెప్పడం మొదలుపెట్టాడు. వాడి గురించి తెలుసుకోవాలని అనుకుని నేను వాడి గురించి అడుగుతున్నాను. వాడు అన్నాడు, అన్న నాకు 1 monthలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న, నేను 10th క్లాస్ చదువుతున్నాను, ఫీజు కట్టడానికి నా దగ్గర అమౌంట్ లేవన్న, హాల్ టికెట్ కావాలంటే ఫీజు కట్టాల్సిందే అని చెప్పారన్న, అందుకని నేను ఇలా పని చేసుకుంటున్నాను అన్న అన్నాడు. అరే ఇంత కష్టపడి పని చేసుకోవడం ఎంత. గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి కదా, ఫీజు కట్టలేనప్పుడు ఆ స్కూల్ జాయిన్ అవ్వడం దేనికి రాండి నేనంటే, అన్న మా ఫ్యామిలీ రిలేటివ్స్ పిల్లలందరూ చాలామంది మంచి మంచి స్కూల్స్లో చదువుతున్నారన్న, అందుకని మా అమ్మ నేను తక్కువ కాకూడదని నన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారని చెప్పాడు. సరేరా తమ్ముడు, నీ స్కూల్ ఫీజు ఎంత కట్టాలో చెప్పు, నేను పే చేస్తాను, ఇంత కష్టపడటం నేను చూడలేకపోతున్నాను నేను అన్న. వాడేమన్నాడు తెలుసా, అన్న మా అమ్మగారు నన్ను అలా పెంచలేదన్న, ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నా అన్నాడు. అసలు కంగుదిని పోయా. వాడి వయసు అంతా వాడు మాట్లాడే మాటలేంటే నాకు అర్థం కాల. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఇంటికి ఇలానే చాలామంది వచ్చారన్న, మీ పిల్లోడు నేను చదివిస్తానని చాలామంది అన్నారన్న, కానీ మా అమ్మ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నన్ను అలా చదివించుకుంటూ వచ్చిందన్న అని వాడు చెప్పాడు. ఎనీవే థ్యాంక్స్ అన్న నువ్వు అడిగినందుకు అని వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యా. వాళ్ళ అమ్మగారు కూలి పనికి వెళ్తారంట. కూలి పనికి వెళ్ళే ఆడవాళ్ళకి 200 నుంచి 300 వస్తాయి, మహా అయితే 400 అంతే. నేను ఉమెన్ గురించి ఒక బెస్ట్ వీడియో చేయబోతున్నాను. నెక్స్ట్ నేను తీయబోయే వీడియో ఇప్పుడుదా నేను తీసిన వీడియోస్లో టాప్ వీడియో అయిపోద్ది. చాలా అంటే చాలా బెస్ట్ వీడియో, తోపు వీడియో తీయబోతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఎందుకంటే వీడియో వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి గంట కొట్టి మరి నేను చెప్పలేను. నువ్వు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటగా నువ్వు కొట్టుంటే వీడియో రావటం నీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. తర్వాత వాడితో మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది నాకు. అలా వాడితో మాట్లాడుతుంటే వాడు ఏం చెప్పాడు తెలుసా, వాడు అసలు పనికి వెళ్తున్న విషయం వాళ్ళ అమ్మగారికి తెలియదంట. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్తో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నేను చదువుకుంటానమ్మా అని చెప్పేసి వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినట్టు చెప్పి వాడు పనికి వస్తాడంట. వచ్చి మూటలు మోస్తున్నాడు వాడు. అసలు వాడు అలా చెప్తుంటే వాడికి నాడు అడిగా, అరే ఎంత నువ్వు చెప్పిందంతా బాగానే ఉందరా, నువ్వు ఇంత చెమట పట్టిపోయి నువ్వు ఇంత చెమటలతో ఉన్నావు కదరా,
అసలు మెమ్మగారికి అసలు ఎలా చెప్తావారు, నిన్ను అడిగితే ఇంత చెమటలు ఏంట్రా అని అడిగితే ఏం చెప్తావారు అంటే జాగింగ్కి వెళ్ళి వచ్చా అని చెప్తానన్నా అని నవ్వుతో చెప్తున్నాడు వాడు. ఎంత ముచ్చటేసిందంటే నాకు, జాగింగ్కి వెళ్ళి వచ్చా అని చెప్తానంట ఆ చెమటలు అయినా చూసి. ఆ అబ్బాయిని చూశారు కదా, ఒక కూలి పనికి వెళ్ళుకునే కొడుకు ఆ క్యారెక్టర్ చూడండి, అసలు ఆ వయసుకు వాడుకున్న మెచ్యూరిటీ లెవెల్ చూడండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీ నియర్ బై సరౌండింగ్స్లోనే ఉంటేవి. నా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉన్నారు, ఐఫోన్ కావాలంటే ఇంట్లో ఏడిస్తే సరిపోద్ది అనమాట, వాడికి ఐఫోన్ కొని పెడతారు. అన్నం తినడం మానేస్తే వాడికి స్పోర్ట్స్ బైక్ కొని పెడతారు అనమాట. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. కానీ ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని నేను చూసిన తర్వాత నాకు ఎంత బాగా నచ్చేసాడంటే, వాళ్ళ ఇంట్లో వాడి కోరికలు కాదు ఇవి, వాడు చదువుకోవడానికి వాడు కష్టపడుతున్నాడు. ఒక కూలి పని చేసుకునే కొడుకుని ఎలా పెంచారు, ఒక డబ్బున్నవాడు కొడుకుని ఎలా పెంచుతున్నారు. ఫాదర్స్ కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్నీ తెచ్చిస్తున్నారు అనమాట. వాడు ఏడిచ్చినా, వాడు అన్నం తింటే మానేసినా కానీ వాడికి అన్నీ తెచ్చిస్తున్నారు. అలా ఉంటే వాడికి ఆ వస్తువు మీద వాడికి ఏం విలువ తెలియట్లా. ఆ కుర్రోడ్ క్యారెక్టర్ చూశారు కదా, హీఈస్ డిఫరెంట్ అంతే. బట్ కంక్లూషన్కి వస్తే, బై ఎనీ ఛాన్స్ ఆ క్యారెక్టర్ అలా కాకుండా వాడికి అన్నీ ఇచ్చి, అదే క్యారెక్టర్ మనం దీన్ని మాడిఫై చేద్దాం, వీడికి అన్నీ ఇచ్చి వాళ్ళ ఫాదర్ అలా కాకుండా వీడికి అన్నీ ఇచ్చి పెంచితే వీడికి ఏం అర్థమయ్యేది కాదు. మెయిన్గా ఫాదర్స్ ఏంటంటే పెంపకంలో ఉంటుంది, అన్నీ ఇస్తే ఇలానే తయారవుతారు. నువ్వు ఎవరినైతే ఇప్పుడు మనం చూసామో ఆ క్యారెక్టర్ కూడా సేమ్ ఇలాగే మారింది. మొక్కయ్య వంగంద మానయ్య వంగిద్దా. ఇప్పుడుదా నేను చెప్పిన కంటెంట్ అంతా మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఎవరికైతే షేర్ చేయాలని మీకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. నేను నెక్స్ట్ చేయబోయే వీడియో ఇంకా టాప్ మోస్ట్ ది బెస్ట్ వీడియోస్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.